ఆన్ అ కామన్ మ్యాన్స్ వర్షన్ గవర్నమెంట్ మారే కొద్దీ రియల్ ఎస్టేట్ ఫ్లక్చువేటింగ్గా ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. సో మరి మిమ్మల్ని నమ్మి, ఇన్ఫ్యాక్ట్ మీ ఫర్మ్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఒక కామన్ పర్సన్కి గవర్నమెంట్ ఫ్లక్చువేషన్స్కి సంబంధం లేకుండా వుడ్ యూ ప్రామిస్ రిటర్న్ సార్? అంటే ఇది బేసిక్ ఎప్పుడు రియల్ ఎస్టేట్లో వెరీ సింపుల్ ఫార్ములా అండి. ద వెరీ సింపుల్ ఫార్ములా ఈజ్ ద హోల్డింగ్ పవర్. వేర్ ఎవర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద వరల్డ్, రిమెంబర్ దట్ వర్డ్, హోల్డింగ్ పవర్ ఆర్ హోల్డింగ్ కెపాసిటీ. మీ దగ్గర ఆ హోల్డింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు, సపోజ్ ఒక 1 crore పెట్టి మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, మీరు అన్నట్టు గవర్నమెంట్ ఫ్లక్చువేషన్స్ వచ్చింది, ఇమీడియట్గా ఒక 70 లక్షలకు పడిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ హోల్డ్ ఆన్, నీకు అప్పు లేదు, నువ్వు బారో చేసుకోవచ్చు, మనీ కొనలేదు, నీ ₹1 కోటి నీ ఓన్ మనీతో నువ్వు కొనుక్కున్నావు, నీకు ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో నువ్వు వెయిట్ చేయగలిగితే ఈ డౌన్ టర్మ్ కవర్ చేయటమే కాకుండా మీరు ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్లలో ఈ మొత్తము ఈ 10 yearsకి కావాల్సిన మొత్తం కవర్ అయిపోతుంది అక్కడ, వెన్ యూ హ్యావ్ దట్ హోల్డింగ్ పవర్. రైట్ సార్. గవర్నమెంట్ మారి నీ దగ్గర హోల్డింగ్ పవర్ ఉన్నప్పుడు ఆ హోల్డింగ్ పవర్ ఉన్నటువంటి ఫర్మ్ ని నమ్ముకోవాలి ఒక కామన్ మ్యాన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అదే నేను చెప్పాను కదా, కొనుక్కొని వెళ్తున్నాం మనం. అప్పుడు నేను కొనుక్కోకుండా, నేను ల్యాండ్ మొత్తం నేను కొనుక్కోకుండా, మీరు అన్నట్టు ఆ అగ్రిమెంట్ మీద 25% ఇచ్చి 75% నేను రైతులకి తర్వాత ఇస్తానని చెప్పి, అంటే ఆ 75% ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను సేల్స్ నుంచి. గవర్నమెంట్స్ మారినాయి, సేల్స్ కిందకి వెళ్ళిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది ప్రాజెక్ట్ మీరు చెప్పండి. అంతే సార్, ఇంకా అదొకటి. సో నేను అది చేయను. నేను ఫస్ట్ కొనుక్కుంటాను నేను ప్రాజెక్టు. సరే నేను అమ్మలేకపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఆ టైం వచ్చినప్పుడు నాకు మొత్తం వడ్డీతో సహా డబ్బులు వస్తాయి. అప్పటి వరకు లాస్ అనిపించినా అది భరించడానికి మీరు రెడీగా ఉండాలి. ఆ టైం వరకు నా దగ్గర హోల్డింగ్ పవర్ ఉండి, నా దగ్గర ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే గనక, బీట్ మీ ఆర్ బీట్ మై కస్టమర్. నేను వాళ్ళకి అదే చెప్తాను, అప్పులు తీసుకొచ్చి మీరు కొనొద్దు, మీ దగ్గర సేవింగ్స్ ఉంటే తీసుకొచ్చి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడు నేనే ఉన్నానండి, ఐటీలో వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి నా బ్యాంక్లో ఉన్న డబ్బులు ఎక్కడుండవు, నా దగ్గర రూపాయి అంతా తీసుకెళ్ళి ల్యాండ్ మీద పడేస్తాను. నేను చేయకుండా చెప్పట్లేదు జనాలకి, నేను చేసి నా పోర్ట్ఫోలియో పెరిగింది కాబట్టే, నాకు అప్రిసియేషన్ వచ్చింది కాబట్టే నేను అందరికి చెప్తున్నాను నేను. వండర్ఫుల్ సార్. సో సార్ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు బేసికల్గా మీరు నాకు అన్నట్లు తిరుపతి నుంచో, చిత్తూరు నుంచో, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో సపోజ్ వచ్చి మీ ప్లాట్లో కొన్నారు అనుకోండి సార్, మీ వెంచర్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు కాదు, నేను జనరల్ రియల్ ఎస్టేట్ సినారియో మాట్లాడుతున్నాను. 6 నెలల్లో అయిపోతుంది అంటారు, లేదా ఏడాది నెక్స్ట్ ఒక 2 yearsలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ప్రాజెక్ట్ అంటారు. గతి ఏముండదు. అలా కాకుండా స్టేజ్ వైజ్ ఇట్లా చేస్తున్నాం మేము, ఈ డెవలప్మెంట్ ఇక్కడ దాకా వచ్చింది అని ఒక కస్టమర్కి మీరు నిలబడి మేము ఇది చేస్తున్నాం అని చూపించే ధీమా లాంటిది ఏమన్నా మీరు, అంటే అది కూడా మీరు కంప్లీట్ చేసే వర్క్స్ గురించి కూడా క్లారిటీ ఇస్తారా మీరు? డెఫినెట్గా, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. సో అంటే ప్రాసెసెస్ నేను చెప్పాను కదా, ఐ బిల్డ్ ద రైట్ ప్రాసెసెస్. నాకు 3 నెలల కంటే ఎక్కువ టైం పట్టలేదు ఈ ప్రాసెస్ అన్ని బిల్డ్ చేయడానికి. ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని అంటే, ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ది రన్ అవ్వాలి అని అంటే, నేను చెప్పినట్టు ల్యాండ్ అక్విజిషన్ టీమ్ స్ట్రాంగ్గా ఉండాలా, మార్కెటింగ్ టీమ్ స్ట్రాంగ్గా ఉండాలా, దాంతో సేల్స్ అవుతాయి. సేల్స్ అయిన తర్వాత దెన్ అకౌంటింగ్ వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, సిఆర్ఎం మార్కెటింగ్ టీమ్స్ వస్తుంది, తర్వాత క్వాలిటీ టీమ్స్, ప్రాజెక్ట్ క్వాలిటీగా జరుగుతుందా లేదా, ఎగ్జిక్యూషన్ టీమ్స్, ఇవన్నీ కూడాను పార్ట్ ఆఫ్ ది బిజినెస్. సో నేను రైట్ ప్రాసెస్లు అన్నీ క్రియేట్ చేసి, దానికి రైట్ పీపుల్ అంటే పీపీ అండ్ పెర్ఫార్మెన్స్, థర్డ్ వన్ పీపీపీ మోడల్ అని అంటాం. జనరల్గా ఎనీ బిజినెస్కి సక్సెస్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే క్రియేటింగ్ ఏ గుడ్ ప్రాసెస్ అండ్ హైర్ ఆర్ పుట్ ద రైట్ పీపుల్ ఇన్ టు దట్ ప్రాసెస్. రైట్ సార్. మీ ప్రాసెస్లు ఎన్నైనా ఉండొచ్చు, ఒక 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ మోడల్. డిప్లాయ్ ద రైట్ పీపుల్ ఇన్ టు దట్ ప్రాసెస్ అండ్ దెన్ అనలైజ్ ది పెర్ఫార్మెన్స్. రైట్ సార్. పెర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుంది, ఏ టీం ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది, దాని హెడ్ ఎవరు? ప్రాక్టికల్లీ నాకు పాసిబిలిటీగా అది వెళ్ళిపోయి కొంతమందితో మాట్లాడాలి అని అంటే కనుక రోజు నాకు ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. నేనేం చేస్తానంటే అపాయింట్ ద రైట్ పీపుల్, ఐ గివ్ దెమ్ దట్ ఫ్రీడమ్. ఇప్పుడు సిఆర్ఎం ఉన్నది, ఐ గివ్ దెమ్ దట్ ఫ్రీడమ్. అకౌంటింగ్ టీమ్ ఉన్నది, ఐ గివ్ దెమ్ దట్ ఫ్రీడమ్. వీళ్ళతో నేను వీక్లీ స్టేటస్ కాల్స్ పెట్టుకుంటాను. ఐ సెట్ దట్ ఎక్స్పెక్టేషన్స్, ఇది నా ఎక్స్పెక్టేషన్స్, మీరు ఇట్లా చేయండి, దిస్ ఈజ్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. నా దగ్గర ఏంటంటే మెయిన్ ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి, నాకు వచ్చే ఇన్కమ్ వేరు కాబట్టి, అంటే హెడేక్ ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు అన్ని హెడేక్స్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ గాడ్ నాకు అది ఆల్మోస్ట్ లేదనే చెప్పాలా. డిసిప్లిన్గా ఉంటాను, మోయగలిగేదే నెత్తికెత్తుకుంటాను కాబట్టి నాకు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లం లేదు. అండ్ రెండోది ఏంటంటే దర్ ఈస్ అ ఫేవరెట్ కోట్ కాల్డ్ యాజ్ సేల్స్ క్యూర్స్ ఆల్. అంటే సేల్స్ ఈజ్ ద మెడిసిన్ ఫర్ ఆల్ ది అదర్ బిజినెస్ ఫంక్షన్స్.
Got it. సేల్స్ లేకపోతే మిగిలిన బిజినెస్ ఫంక్షన్స్ అన్నీ అవసరం లేదు, లేకపోతే చతికిలు పడతాయి. సేల్స్ లేదు, సిఆర్ఎం ఎందుకు? సో కాబట్టి సేల్స్ క్యూర్స్ ఆల్ బిజినెస్లో. లకీలీ దాన్ని నేను హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అని అంటాను. దానికి జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట. సేల్స్ ఎట్లా ఏంటి అనేది. ఇప్పుడు మా CEO ఉన్నారు, ఆయన గుంటూరు ఆఫీసు మొత్తం ఆయన చూసుకుంటారు. ఇక్కడ తాడేపల్లి ఆఫీస్లో మెజారిటీ టైం నేను ఇక్కడ కూర్చుంటాను. నేను ఆ సేల్స్ సైడు ఆ కస్టమర్కి కాన్ఫిడెన్స్ ఎట్లా ఇవ్వాలి, సేల్స్ పడకూడదు మనకి. డజంట్ మ్యాటర్ ఎన్ని హికప్స్ వచ్చినా, గవర్నమెంట్స్ మారినా, ఇంకొకటి ఏదన్నా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా You కానీ still have the power to hold it. హోల్డింగ్ పవర్ ఉంటుంది. రెండోది అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు దీన్ని సక్సెస్ చేయడం అనేది. అది ఆ 3 months నేను స్ట్రాంగ్గా మార్కెట్లోకి పెనట్రేట్ చేయగలిగినాను లాస్ట్ 3 months నుంచి. సో దాంతో ఏమైంది అని అంటే కనుక నా కేబీపీ ఈజ్ ఎ బ్రాండ్ దట్ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఇన్ గుంటూరు అండ్ విజయవాడ. 3 నెలలు 4 నెలల క్రితం వరకు అసలు కేబీపీ ఎవరికి తెలియదు, అసలు కేబీపీ లేదు మార్కెట్లో. మరి 3 నెలలు 4 నెలల్లోనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాము అని అంటే కనుక ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా కొనుక్కొని వెళ్ళటం, మంచి ప్రాసెస్ని క్రియేట్ చేయటం. నా ఆఫీస్కి వచ్చారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ కస్టమర్ కొనుక్కొని వెళ్ళిపోయారు, వెళ్ళిపోగానే పని అవుతుంది కదండి. అగ్రిమెంట్స్ ఉంటాయి, తర్వాత రేపు రిజిస్ట్రేషన్స్కి వస్తారు, వాళ్ళకి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. నా అడ్మినిస్ట్రేషన్ టీం ఎట్లా ఉన్నది, కస్టమర్ పావు గంట కంటే మన ఆఫీస్లో ఉండకూడదు. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే కనుక అగ్రిమెంట్ల గురించి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా క్లారిఫై చేయండి. ఏదన్నా మనం ఫ్లెక్సిబిలిటీ ఇవ్వగలిగితే కనుక ఇవ్వండి, లేదు అన్నట్టు చెప్పండి ఎందుకు మనం ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేమనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లా ఐ హైడ్ ది రైట్ పీపుల్ అండ్ ఐ హ్యావ్ ద రైట్ టీమ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ NRIs too. సో అట్లా ఉండటం మూలంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మార్కెట్లోకి బాగా వెళ్ళిందనమాట. అండ్ అబౌవ్ ఆల్ ఇంకోటి ఏంటంటే రేపు డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఐ ఆల్రెడీ టోల్డ్ మై టీమ్స్ టు క్రియేట్ ఎ టెంప్లెట్. ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి మీరు అన్నట్టు చూపించేస్తారు 6 నెలలు అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతుంది ప్రాజెక్ట్ అని అంటారు, కానీ కస్టమర్కి అసలు అప్డేట్స్ ఏం జరుగుతుంది ప్రాజెక్ట్లో వాళ్ళు సైట్ దగ్గరికి వస్తే కానీ తెలియని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను కొనుక్కున్నాను కొన్ని ప్రాజెక్ట్స్లో, నేను ఇన్వెస్ట్ చేశాను అండ్ ఐ ఫీల్ ద సేమ్. అది లేకుండా నా కస్టమర్స్కి కానివ్వండి, నా ఏజెంట్స్కి కానివ్వండి, నేనేం చేస్తున్నాను అని అంటే ఆల్రెడీ ఐ క్రియేటెడ్ ఎ టెంప్లెట్. ఆ టెంప్లెట్లో ప్రాజెక్ట్స్కి సంబంధించిన అన్నీ రాసుకోమని చెప్పాను. ప్రరీ వాల్ ఏంటి, కంపౌండ్ వాళ్ళు, లేకపోతే ల్యాండ్స్కేప్ ఏంటి, లేకపోతే రోడ్స్ సిచ్యువేషన్ ఏంటి, లేకపోతే కేబుల్స్ ఎంతవరకు వచ్చింది, వాటర్ ఎంతవరకు వచ్చింది, ఈ పారామీటర్స్ అన్నీ క్రియేట్ చేసేసి ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి అనే వీక్లీ బేసిస్ లాస్ట్ వీక్ ఏమైంది వర్క్, ఈ వీక్ ఏం ప్లాన్ చేస్తున్నాం, ఆ టెంప్లెట్లో ఎవ్రీ వీక్ అప్డేట్ చేసి ఎవ్రీ సండే మార్నింగ్ నా కస్టమర్స్కి, నా ఏజెంట్స్కి ఆ టెంప్లెట్ పంపించిన పిల్లలకి ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ లాగా డెవలప్మెంట్ రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట కస్టమర్స్ కి కూడా. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పటి వరకు వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ విన్నాం, అంటే కేవీపీ హోమ్స్ కి సంబంధించినటువంటి శ్రీధర్ గారి మాటలేంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఎథిక్స్ ఏంటి, ఫాలో ఏమవుతున్నారు తెలుసుకుందాం. ఒకసారి నిజంగా ఇవంతా కస్టమర్స్కి అవి ఫ్రెండ్లీగా అనిపిస్తున్నాయా, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళకు కూడా మీరు అన్నట్లు సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నారా? విత్ యువర్ పర్మిషన్ డైరెక్ట్గా వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం అనుకుంటున్నాం. షూర్ అండి, తప్పకుండా. ఐ మీన్ దట్ ఈస్ ఇప్పుడు నేను ఓనర్ని కాబట్టి నేను అన్ని నా గురించి గొప్పగా చెప్పుకుంటా, నా కంపెనీ గురించి గొప్పగా చెప్పుకుంటా. నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను అని అంటే నా దగ్గర ఉన్న కస్టమరు, లేకపోతే నాకు మార్కెట్ చేసే ఏజెంట్ నా గురించి గొప్పగా చెప్పుకున్నప్పుడు దట్ ఈస్ మై సక్సెస్. ఓనర్ ఎప్పుడు నాది టాప్ కంపెనీ, చేస్తాను ఇది చేస్తానని చెప్పుకుంటాడు, బట్ మై సక్సెస్ ఈజ్. అందుకనే సక్సెస్ రావాలి అని అంటే రోజు పరిగెత్తాలా, ఫెయిల్యూర్ అవ్వాలనంటే ఒక నిమిషం చాలు.